ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని మరి దేవాతి దేవుణ్ణి మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజును కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ప్రేమించిన వారు నీకు దూరమయ్యారేమో, నిన్ను కన్న తల్లి నీకు దూరమైందేమో, నీకు పుట్టిన పిల్లలు దూరమయ్యారని దుఃఖముతో ఉన్నావేమో, ఇంకా నువ్వు ప్రేమించిన వారు నిన్ను వద్దనుకొని వెళ్ళిపోయారేమో, నీ దగ్గర ఏమీ లేదని నిన్ను రిక్తునిగా చేసి వెళ్ళిపోయారేమో, వారిని బట్టి నువ్వు దిగులు చెందుతున్నట్లయితే దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన శాశ్వతుడైనటువంటి దేవుడు. ఈ భూమి ఈ ఆకాశము గతించిపోయినప్పటికీ దేవుని యొక్క మాటలు మారవు. దేవుడు మాట్లాడాడంటే అది ఖచ్చితంగా మన యొక్క జీవితంలో జరుగుతుంది. ఆయన ప్రేమ ఎలాంటిదంట? శాశ్వతమైనది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ఎవరి ప్రేమ కొరకో దిగులు చెంది అనారోగ్యంతో ఈ రోజున మంచాన పడి ఉన్నటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, నీ కూతురు దూరమైందనో, నీ కుమారుడు దూరమయ్యాడనో, నీ తల్లిదండ్రులు దూరమయ్యారనో, నువ్వు ప్రేమించినటువంటి భార్య నీకు దూరమైందనో, ఈ రోజున నువ్వు దిగులు చెందుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరి ప్రేమ కొరకు నువ్వు ప్రాకులాడకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నేను తోడుగా ఉన్నాను. వారిని బట్టి నువ్వు దిగులు చెందకు. అశాశ్వతమైనటువంటి ప్రేమల కొరకు శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క ప్రేమను కాదనుకోకు. దేవుని యొక్క ప్రేమను నువ్వు త్రోసివేస్తున్నావు. అశాశ్వతం. మనుషుల ప్రేమ అశాశ్వతం. మనుషుల ప్రేమ మారుతుంది. మనుషుల ప్రేమ నీకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి మారుతుంది, నువ్వు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతుంది. కానీ శాశ్వతుడైనటువంటి దేవుని ప్రేమ మారదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ప్రేమ మారదు, ఆయన కృప మారదు, ఆయన దయ మారదు, ఆయన వాత్సల్యత మారదు. ఎందుకంటే ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ఆ విధంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వేదైనా తప్పు చేసావనుకోండి, మరి మనం ఏదైనా తప్పు చేశామనుకోండి, మనం చేసినటువంటి తప్పును ఎత్తిపట్టి చూపదు ప్రేమ. అలాగే దేవుడు మనం చేసిన తప్పులను, మనం చేసిన అపరాధములను, మనం చేసిన పాపములన్నిటినీ కూడా ఆయన కప్పివేశాడు. సమస్త దోషములను ఆయన కప్పివేశాడు. దోషాలను ఆయన పైన, వీపు పైన వేసుకున్నాడు. మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. మన కొరకు తన యొక్క రక్తాన్ని ధారపోశాడు. ఒక్క చుక్క కూడా రక్తము యేసయ్యలో లేకుండా మొత్తం మన యొక్క ప్రతి పాపాన్ని తుడిచివేయడం కోసం ఆయన మన కొరకు మరణించాడు. నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తులు నీ ప్రాణాన్ని కోరుకుంటారేమో, కానీ నిన్ను ప్రేమించినటువంటి యేసయ్య తన యొక్క ప్రాణాన్నే నీ కొరకు అర్పించాడు. అటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. మనుషుల ప్రేమ కొరకు నువ్వు వెంపర్లాడి దేవుని ప్రేమను నువ్వు త్రోసివేయకు. దేవుని ప్రేమను నువ్వు చీపుగా చూడకు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ కొరకే ఈ సర్వ భూమిని నీ కొరకే సిద్ధపరిచాడు. నీ తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. మరి దేవుడు నిన్ను విడువక కాపాడుతానంటున్నాడు. విడువక తన యొక్క కృపను నీ పైన చూపుతానంటున్నాడు. అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ధన్యురాలువు, ధన్యుడవు. మరి ఈ రోజున దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఆయన ప్రేమను పొందుకున్న వ్యక్తిగా నీవుండు. ఆయన కొరకు నువ్వు జీవించు.
ఆయన యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించు, నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క ప్రేమను నువ్వు త్రోసివేస్తే నిత్య నరకాగ్నిలో నువ్వు ఉండాల్సి వస్తుంది. దేవుడు ప్రేమ మారదు. మనుషులు మారినట్లుగా దేవుని ప్రేమ మారదు, దేవుడు మారడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఆయనకు సమస్తము తెలుసు. నీ పరిస్థితి ఏంటో తెలుసు, నువ్వు ఏం కోల్పోయావో తెలుసు, నీకు ఎటువంటి మేలులు ఆయన సిద్ధపరిచాడో అన్ని కూడా దేవునికి తెలుసు. అటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరో నిన్ను ప్రేమించట్లేదని, ఎవరో నిన్ను త్రోసివేశారని దిగులు చెందకు. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి ఎంతగానో విరోధంగా నడిచారు. దేవుడు చేయొద్దన్న పని చేసుకుంటూ వెళ్ళారు. దేవునికి రోషాన్ని పుట్టించారు, దేవునికి కోపాన్ని పుట్టించారు. అయినప్పటికీ వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇజ్రాయెలు ప్రజలను, యెరూషలేమును గురించి చెప్పబడినటువంటి మాట ఈ యొక్క మాట. అంతగా మనము పాపం చేసినా, అంతగా మనం తప్పు చేసినా, అంతగా దేవుణ్ణి వ్యతిరేకించినా, దూషించినా ఆయన మాత్రం మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమను, దేవుని యొక్క ప్రేమను పొందుకున్న మనమో ధన్యులం. తల్లికి ఉండదు అటువంటి ప్రేమ, తండ్రికి ఉండదు, మన బంధువులకు ఉండదు, స్నేహితులకు ఉండదు. దేవునికి ఉన్నటువంటి ప్రేమ, మనల్ని సహించేంత ప్రేమ ఈ మనుషులకైతే ఉండదు. కానీ సర్వాధికారి అయిన దేవునికి మాత్రం మన పైన శాశ్వతమైనటువంటి ప్రేమ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ రోజున ఆ ప్రేమను పొందుకున్న మనము ఎంతో ధన్యులం కదండి. మరి దేవుని ప్రేమను పొందుకున్న నీవు అదే ప్రేమను మనుషులపై కూడా చూపిస్తే వారు నిన్ను బట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. అటువంటి మనసును మనం కూడా కలిగి ఉందాం. అటువంటి ప్రేమలో మనము వేరుపారి స్థిరపరి నడుద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మీ యొక్క ప్రేమ శాశ్వతమైనది. అవును తండ్రి, సమస్త దోషములను కప్పేటువంటి ప్రేమ మీదని ఈ రోజున తండ్రి వాగ్దానము చేశారు. అందును బట్టి స్తోత్రములు అయా. మరి తండ్రి, తరాలు మారినా, యుగాలు మారినా మీ యొక్క ప్రేమ మాత్రం మారిపోదు తండ్రి. అవునయ్యా, నీవు శాశ్వతుడవైన దేవుడవు, యుగ యుగములకు నీవు సజీవుడవు ప్రభా. అవునయ్యా, మీ మాట విని మీరు ప్రేమించిన విధంగా అయ్యా మేము ఇతరులను ప్రేమించే వారముగా ఉండాలని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారు అయ్యా, వారిని ప్రేమించే దేవుడో ప్రభా. వారికి ఉన్న కష్టాలు శాశ్వతం కాదని, వారికి ఉన్న బాధలు శాశ్వతం కాదని అయ్యా బిడ్డలకు మీరే తండ్రి తెలియజేయండి. ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. సంతానము లేని బిడ్డల కొరకు సంతానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా గర్భిణీ స్త్రీలను అయ్యా తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం అయా. మీరే తండ్రి మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా, మీరే ప్రభా ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి దేవా. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వారికి వచ్చినటువంటి అయా మరి తండ్రి అయా ఇబ్బందిని బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా, ఇరుకులను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుండగా, ఇరుకులందు విశాలతను కలగజేసే దేవుడో ప్రభా, ప్రతి కన్నిటిని తుడిచి నాట్యంగా మార్చమని, అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చమని అయా మీరే తండ్రి మీ యొక్క బిడ్డల పైన మీ దీవెనలను కుమ్మరించమని, అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మీరే లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటూ, ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారిని తండ్రి మీ యొక్క వాక్కు చేత అనుదినము బలపరిచి స్థిరపరచమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.